జన్మించిన ప్రతి జీవి మరణించవలసిందే, కానీ మహాత్ములు మరణించరు, సమాధి అవుతారు అని. మహాత్ములు శరీరత్యాగం చేసినప్పటికీ నిత్యసత్యులే అని అంటారు. కారణం, వారు శరీరం ఉన్నప్పుడు కూడా దేహ పరిమితులుగా ఉండరు. శరీర త్యాగం చేసిన తర్వాత కూడా దేహంతో ప్రత్యక్ష దర్శనం ప్రసాదిస్తూనే ఉంటారు. తమ అవతార కార్యాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. నా బట్టి మాట్లాడుతుంది, నా సమాధి సమాధానం చెప్తుంది అని సాయిబాబా అన్నారు. శరీరమే తామని భ్రమించే పామర్లకు జనన మరణాలు ఉంటాయి, కానీ మృత్యుపై విజయం సాధించిన మహాత్ములకు కాదు. అమ్మకు కూడా అంతే. కానీ శరీరంతో ఉండగా వారిని దర్శించి సేవించిన భక్తులకు మునుపటిలా అమ్మ నిరంతరం కనిపించడం, మాట్లాడడం ఉండదు కనుక అది బాధాకరమైన విషయమే. కేవలం మన కోసమైనా వారు మన కొన్ని రోజులు జీవించి ఉండకూడదా అనిపించడం సహజం. కానీ వారు ప్రకృతి ధర్మాలను అతిక్రమించరు.